కార్తీక మాసంలో దీపాలు వెలిగించడమే కాదు, దీపదానం చేయడం కూడా ప్రశస్తమైనది అని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంటే దీపం ఏమిటి? ప్రమిదలో నూనె, నూనెలో వత్తి. నూనె అంటే నువ్వుల నుంచి తీసిన నూనె కావచ్చు, శ్రేష్టమైతే ఆవు నెయ్యి అని చెప్తారు. ఎవరికి వారు ప్రయోజనాన్ని అనుసరించి రకరకాలైనటువంటి నూనెలు, రకరకాలైనటువంటి ఒత్తులు రకరకాల సంఖ్యలలో వేస్తూ ఉంటారు. ఇది నిజానికి దీపం ఆత్మజ్యోతికి ప్రతీక. నాలో పరమాత్మ వెలుగుతున్నాడని చెప్పడానికి ఎదురుగా దీపాన్ని వెలిగించి ఆ జ్యోతే నా జ్యోతి, ఈ జ్యోతి ఆ జ్యోతి రెండూ పరమాత్మ అని తెలియచెప్పేది. అటువంటి దీపదానం చెయ్యమని కార్తీక మాసంలో చెప్తూ ఉంటారు. ప్రధానంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపదానం చేసేటటువంటి ఒక ప్రక్రియ ఉంది. ఇది ఎలా చేస్తూ ఉంటారు? పైగా కార్తీక మాసంలోనూ అందులోనూ క్షీరాబ్ది ఏకాదశి ద్వాదశి గనక అయినట్టయితే చాలామంది ఉసిరికాయ మీద బొడ్డు ఒత్తి వేసి దీపం వెలిగిస్తారు. ముఖ్యంగా స్త్రీలు చేసే పనులండి ఇవన్నీ. వాళ్ళల్లో ఎంతటి కళాత్మకత భావుకత ఉంటాయో చూడండి. ఒకదాని నుంచి ఒకటి మరొకటి అల్లుకుపోయి మరీ చేసేది. ఉసిరి శ్రేష్టమన్నారు కదా, ఉసిరి పండు మీద దీపం వెలిగిస్తారు. ఇంకా కొంతమంది ఉసిరికని సగంలోకి తీసి లోపల ఉన్న గింజ తీస్తే చిన్న డొప్పలాగా వస్తుంది, అందులో ఆవు నేతితో దీపం పెట్టి వెలిగించే పద్ధతి ఉంది. అంటే ఉసిరికాయ మీద ఆవు నేతితో ఒత్తిపెట్టి వెలిగించి దాన్ని దానం ఇవ్వడం అన్నది మనం తరచుగా చూస్తూ ఉండదు. ఉసిరి బంగారంతో సమానం. కానీ అది ఇచ్చేస్తే సరిపోతుందా? దానం అనంగానే అలా ఒక ఉసిరికాయ ఇస్తే దాంతో ఆ దీపాన్ని తీసుకువెళ్ళి ఆయన ఏమీ చేయలేడు పుచ్చుకున్నటువంటి వ్యక్తి, లేదా ఉసిరికాయ కూడా ఏం చేసుకోవడానికి పనికిరాదు. అందుకని దీపదానం చేసేటటువంటి వారు వెండి ప్రమిదలో బంగారపు ఒత్తి వేసి ఆవు నేతితో వెలిగించిస్తారు. బంగారపు ఒత్తి ఎట్లా కుదురుతుందండి? బంగారంతో ఒత్తి వేస్తే వెలగదు కదా. అంటే ఇలా ప్రమిద ఉంటుంది, ప్రమిదలో ఒత్తి వేయడానికి ఒక చిన్న కాలవ ఉన్నటువంటి డొప్ప లాంటిది ఒకటి ఉంటుంది. దాన్ని బంగారపుది పెట్టి దాంట్లో ఒత్తి వేసి ఆవునేతితో వెలిగించి దానిని దానం చేయాలి. దానం ఎప్పుడూ దక్షిణతోనూ ఇతరమైన అంశాలతో కూడుకుని ఉంటుంది. ఇటువంటి దీపదానం గనక చేసినట్టయితే కార్తీక మాసంలో ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు కానీ లేక కార్తీక పూర్ణిమ నాడు కానీ ఇటువంటి దీపదానం చేసినట్టయితే సమస్తమైనటువంటి పాపాలు హరించి పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయి అని పెద్దలు మనకు చెప్తున్నారు. ఎందుకు అంటేట ఏక సర్వదానాన్ని దీపదానం తథైకతః. అన్ని దానాలు ఒకవైపు పెట్టి దీపదానం ఒక్కటి ఒక పక్కన పెడితే ఇటుపక్కే మొగ్గు దూపుతుంది. అంటే సమస్తమైన దానాలు చేస్తే ఎంత ఫలితమో ఒక్క దీపదానం గనక చేసినట్టయితే అంత ఫలితం. దీపం అంటే అన్ని రకాల చీకట్లను పోగొడుతుంది. అంటే దీపం వెలిగిస్తే పోయే చీకట్లు ఒకటే కాదు, అజ్ఞానం, అవిద్య, అనారోగ్యం, దుఃఖం, శోకం, బాధ మొదలైనటువంటివి ఏవైతే మనకు అక్కర్లేదనుకునే లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా చీకట్లే. ఈ చీకట్లన్నీ పోగొట్టి జ్ఞానం అనే వెలుగుని, ద్వేషం పోయి ప్రేమ అనేటటువంటి వెలుగుని, ఆ తర్వాత క్రౌర్యం పోయి దయ అనేటటువంటి వెలుగుని, ఇలాంటి వాటన్నిటినీ పెంపొందించేటటువంటి లక్షణం దీపానికి ఉంది గనక దీపం అంటే వీటన్నింటికీ సంకేతం. అటువంటి దీపదానం చెయ్యమని. అంటే సామాన్య దృష్టితో అయితే వెండి ప్రమిదలో బంగారపు ఒత్తి వేసి దక్షిణతో ఇచ్చే దీపం ఆధ్యాత్మిక సాధనాపరంగా గనక చెప్పినట్టయితే మనలో ఉండే ఈ ప్రతికూల భావాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ పోగొట్టి సానుకూల భావాలనే వెలుగుని నింపుకోవడమే మనం దీపదానంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది పెంపొందించుకోవడానికి తగినటువంటి సాధన చేయడానికి అనుకూలమైన కాలం కార్తీక మాసం.